ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో ఈ రీతిగా మనము మరొకసారి కలుసుకొని ఆయన మంచి మాటలు, మనలను బలపరిచే మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ, అదే సమయంలో ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో సహకరిస్తున్నటువంటి వారు అనగా బైబిల్ చదివి పాటలు పాడి ప్రార్థించి మందిరాన్ని ఆరాధన కొరకు మరి సహకరిస్తున్నటువంటి వారికి కూడా నా వ్యక్తిగతమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ, చేరి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు పక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలుపుతూ ఉన్నాను. మరొక వారము కొన్ని మాటలు మనము వినడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. చదువుకున్నటువంటి వాక్య భాగము 138వ సంకీర్తన 138వ సంకీర్తన 8వ వచనాన్ని మనము చదువుకున్నాం. చివరి వచనం 138:8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన కీర్తనాకారుడుగా మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, దేవుని సన్నిధిలో ఆయన ఎదుట ప్రార్థించినటువంటి ప్రతిఫలాలు ఎన్నో పొందుకుంటూ ఉన్నాడు దేవుని ద్వారా. అందులో భాగంగా ఇక్కడ కూడా దేవుని ఎదుటకు వస్తున్నటువంటి భక్తుడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, చేస్తాడు, చేయబోతున్నాడు అనేటువంటి విధానం కాకుండా నా పక్షముగా కార్యము సఫలము చేయును. ఈ వాక్యము వినడానికి ఈ రీతిగా మరి కూర్చొని ఉన్నటువంటి మీ జీవితాల్లో, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి జీవితంలో మనం ఒక కార్యము తలపెట్టినప్పుడు అది మనము తలంచినట్లుగా, మనము అనుకున్న రీతిలో అది జరగాలని ఆశించడం సహజం. అలా జరిగితే సంతోషిస్తాం కూడా. కానీ ప్రభునందు ప్రియులారా, తలపెట్టిన కార్యము అది క్రమమైనదైతే, దేవుని దృష్టిలో అది మంచిదైతే, మొరపెడుతున్నటువంటి మొరను లేకపోతే దేవుని మీద ఆధారపడుతున్న జీవితంలో అది తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. కొన్ని కార్యాలు ఉంటాయి, అవి దేవుని దృష్టికి వేరైనవి, దేవునికి ఏమాత్రం కూడా సంతోషాన్ని కలుగు చేయనివి, అవి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అవి నెరవేరాలి. మాకు మేము ప్రార్థనకు వెళ్ళాము, మందిరంలో ప్రార్థించాము అంటే అది క్రమం కాదు. కాబట్టి ఈరోజు మన అంశము, మన కార్యము సఫలము కావాలంటే మనం ఎలాగా దేవుని ఎద్దకు రావాలి, లేకపోతే దేవుని ఎదుట మనము ప్రార్థించాలి, లేకపోతే దేవుని ఎదుట మనం ఎలాగా కనబడాలి. జాగ్రత్తగా గమనిద్దాం. మన కార్యము సఫలం కావాలంటే, ఎందుకంటే ఒకసారి మనము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనము చదువుతాం. 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కొన్నిసార్లు కొంతమందికి అనుకున్నవి జరగకపోతే ఆదివారం కనపడరు. ఆదివారం అంటే దేవుని మందిరంలో కనపడరు. మేము అనుకున్నాం, జరగలేదు, ఎందుకు పోవాలి ప్రార్థనకి? సహజము, కొంతమందికి అలాంటి ఆలోచన వచ్చేస్తుంది. కోరిక సఫలము కాకుండుట చేత, విఫలమైన కారణం చేత, నేను కోరుకున్నాను ఈ కార్యం జరగాలని, ఈ పని జరగాలని, ఈ పరిస్థితి అనుకూలపరచబడాలని నేను అనుకున్నాను, జరగలేదు కాబట్టి
ఇక నాకు దేవునితో పనేంటి, దేవుని మందిరముతో నాకు పనేంటి, సేవకునితో నేనెందుకు మాట్లాడాలి? సహజంగా మానవుని యొక్క నైజాన్ని మనము ఆలోచన చేస్తే. కానీ ప్రభువునందు బిడ్డలారా, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుతుంది. కానీ కార్యము సఫలము కావాలంటే ఇక్కడ మనలో ఏమైనా పొరపాటు ఉందా అనేది చాలామంది ఆలోచన చేయరు. ఈ కార్యము అనుకూలపరచబడలేదంటే నాకు దేవునికి మధ్యలో ఏదైనా మరి సరైన సఖ్యత ఉందా లేదా అనేది కొంతమంది ఆలోచన చేయరు. నేను కోరుకున్నాను, నేను కార్యం కావాలనుకున్నాను, ఇలా జరగాలనుకున్నాను, ఇలా అనుకూలపరచబడాలనుకున్నాను, కానీ జరగలేదు కాబట్టి ఇక నేను దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇది కాదు ప్రభువునందు ప్రియులారా. కార్యమును సఫలం చేసేవాడే ఆయన. ఎప్పుడు కార్యమును సఫలం చేస్తాడు జ్ఞాపకం చేసుకోవడానికి ముందు యెషయా గ్రంథంలో కూడా 26వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం, 26:12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా ఉండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి రాయబడుతుంది బైబిల్లో? నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచును. ఎవరి పక్షంగా ఉండి? కొన్ని పర్యాయాలు కొంతమంది ఏదైనా పనికి కావాలంటే కొంతమంది తోడును కోరుకుంటారు. వాళ్ళు అయితే ఇదిగో బెంగళూరుకి వెళ్ళాలి, బెంగళూరు తెలుసు ఆయనకి బాగా, భాష తెలుసు ఆయనకి బాగా, ఏ ప్రాంతము ఏ స్ట్రీట్కి వెళ్ళాలో దారి తెలుసు, ఆయన తీసుకుని వెళితే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. సహజంగా మనము ఆలోచన చేసేటువంటి విధానం. అయ్యా, నువ్వు మాకు సమాధానాన్ని స్థిరపరిచేవాడవు, నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటి నువ్వు సఫలపరుస్తావు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఆయన మన పక్షంగా ఉండి కార్యము సఫలము చేయాలంటే మనం ఎలా ఉండాలి? కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి గమనిద్దాం. అందరికీ ఉన్నటువంటి ఆలోచన మా కార్యాన్ని దేవుడు చేసేయాలా, అంతే. నువ్వు ఏడన్నా తిరుగు, ఏమన్నా మాట్లాడు, ఎలాంటి జీవితం అనే జీవించు, ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్క వారం ప్రార్థనకు వచ్చిన వెంటనే కార్యం నువ్వు చేసేయాలా. కార్యం ఆయన చేసేయాలా. నేను ఇచ్చేది ఏదో ఆయనకి ఆ పలహారమో లేకపోతే అది పెట్టేయాలా, ఇంకా అయిపోవాలి, అయిపోయింది, ఇంకా ఆడికి అయిపోయింది. బైబిల్ జాగ్రత్తగా గమనిద్దాం. నువ్వు మా పక్షముగా ఉండి మా పనులను మా కార్యాలను నీవు సఫలపరుస్తావు. కాబట్టి మన కార్యము మన పనిని దేవుడు సఫలము చెయ్యాలి అంటే మన ఆ కార్యము సఫలము కావాలంటే మొట్టమొదటిగా మనం చూద్దాం ప్రభువునందు ప్రియులారా. మొట్టమొదటిగా మనం ఒక మాట చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం, 37:2. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ద జిల్ఫా కుమారుల ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. గమనించాలి ప్రభువునందు ప్రియులారా. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంది. యోసేపు ఐగుప్తులోకి పంపబడాలి. అలా పంపబడితేనే, కొన్ని ఇబ్బందులు వస్తేనే, అలా పంపబడిన తర్వాత అక్కడ కూడా కొంచెం శ్రమను పొందుతున్న తర్వాత ఒక ప్రణాళికలో భాగంగా ఈ తన కుటుంబీకులందరికీ కూడా ఆయన సహాయకరంగా ఉండబోతున్నాడు. ఆ ప్రణాళికలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సొంత కుటుంబీకులు ఆయనను ఇబ్బందులు గురి చేశారు. అలాగే 44 ఇంటిలో
కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అంటే చేయని తప్పుకు దానికి కారణం చేత చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజు సమయం వచ్చిన తర్వాత విడిపించబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ఒక అధికారి అయ్యాడు. నేను వివరణాత్మకంగా చెప్పడం లేదు. అంటే ఇక్కడ యోసేపు జీవితంలో తన ముందున్నటువంటి జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా ఉంచుకోకపోతే దేవుని పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఈ కుటుంబం పట్ల, ఆ జనాంగం పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము యోసేపు ద్వారా నెరవేర్చుకోవాలనేటువంటి ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. అందులో భాగంగా యోసేపు తన జీవితాన్ని దేవునికి ఇష్టమైందిగా ఉంచుకున్నాడు, కానీ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, కానీ తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. కాబట్టి మన కార్యాన్ని దేవుడు సఫలం చేయాలంటే మన పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. ఆయన ఉద్దేశ ప్రకారము కొన్ని ఒడిదుడుకులు వచ్చినా, కొన్ని హెచ్చరికలు వచ్చినా, కొన్ని పరీక్షల గుండా మనం వెళ్ళినా మన పట్ల అంటూ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మన పక్షంగా ఆయన కార్యము చేస్తాడు కనుక, ఆయన నా పక్షముగా ఉండి కార్యమును సఫలము చేసేవాడు కనుక కొన్నిసార్లు మనకు ఓపిక అవసరం. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయంటే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం. మనం ప్రార్థన చేసిన దేవుడు సహాయం చేయలేదు కాబట్టి ఇక మీదట నేను ఆ చర్చికే వెళ్ళను, ప్రార్థనే చేయను, లోకంలో కలిసిపోయేటువంటి ఆలోచనలు. వాస్తవమే, కోరిక మరి తీర్చకుండుపడి చేత హృదయం నొచ్చుతుంది. యేసేపు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అయ్యా, అన్నదమ్ములు నన్ను ఇబ్బందులకు గురి చేశారు, నమ్మకంగా ఉన్నందుకు, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నందుకు చెరసాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ దేవునితో సఖ్యత, సమాధానము, సహవాసము యేసేపు కలిగి ఉంటున్నాడు. ఈరోజు ప్రభునందు పిల్లలు, మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం వినే సమయానికి నీ జీవితంలో ఎలాంటి వేదనకరమైన సమస్య ఉందో, ఎలాంటి కుటుంబపరమైనటువంటి సమస్య ఉందో, ఈ కార్యము దేవుడు చేస్తే ఎంత బాగుండు అనేటువంటి ఆలోచన నీకున్నట్లయితే ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వ్యక్తిగతమైన జీవితంలో, కుటుంబపరమైన జీవితంలో, నీకున్నటువంటి చదువుపరమైనటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి ఉద్యోగపరమైన పరిస్థితుల్లో, నీకున్నటువంటి శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితుల సంబంధమైనటువంటి విషయాల్లో కొన్నిసార్లు ఈ కార్యము దేవుడు చేస్తే ఎంత బాగుండు అని తలంచి కొంచెం ఆలస్యమైనప్పుడు నువ్వు కొన్నిసార్లు దేవుని మీద అలిగినటువంటి స్థితిలో ఉన్నావేమో. వాక్యం వినే సమయానికి ఓపిక పడితే, కొంచెం ఓపికను కలిగి ఉన్నటువంటి, పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటి యోసేపు జీవితంలో కార్యము సఫలం పరిచిన దేవుడు ఎంత చక్కగా యోసేపును ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు మన కుటుంబ జీవితాల్లో కూడా, వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా దేవుడు ఆయన కార్యము సఫలం చేసేవాడు. ఆ కార్యము సఫలం కావాలంటే కొంచెం మనము ఓపికను కలిగి నిరీక్షణతో పరిశుద్ధత జీవితాన్ని మనము కంటిన్యూ చేయాలి. నా ఇంట్లో వారే కదా అని చెప్పేసి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయలేదు యోసేపు. ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు, నిస్సహాయకుడే. కానీ అనుకూలమైనప్పుడు చేయగలిగిన ఆ అనుకూలత వచ్చినప్పుడు కూడా కుటుంబానికి ఏ హాని చేయలేదు. అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనం మనం చదవచ్చు. అనుకూలత ఉంది, అవకాశం వచ్చింది, సమయం వచ్చినప్పుడు కుటుంబీకులు ఆయనను ఎవరు బాధ పెట్టారో, ఎవరు ఇబ్బందులు పెట్టారో వారిని నష్టపరచవచ్చు, కష్టపెట్టవచ్చు. అలాగా ఆయన సంతోషించవచ్చు, నన్ను ఇబ్బంది పెట్టారు చిన్నప్పుడు, ఇప్పుడు నేను ఇబ్బంది పెడుతున్నానని. కానీ యోసేపులో ఆ దేవుని నడిపింపు ఉంది కాబట్టి ఆ కార్యాన్ని సఫలం చేయడానికి నన్ను ఇక్కడికి పంపించాలని గ్రహించాడు. మీరెవరు నన్ను పంపలేదు, ఆ మాట అక్కడ రాయబడుతుంది. చివరిలో మనం చూస్తాం ఆ మాటను. ఆదికాండంలో ఒక మాట మనం చూసినట్లయితే, ప్రభునందు పిల్లరా, దేవుడే దాన్ని ఎంచాడు అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ మాట మీరు గమనించినట్టయితే ఎన్నో వచ్చినమో
45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దీని అర్థం ఏంటంటే ప్రభునందు పిల్లారా, కొన్ని ప్రణాళికలు దేవుడు మన మీద ఉంచుతాడు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన నడిపింపును మనం కూడా గ్రహించాలా. భయపడ్డారు, అమ్మో యోసేపు చిన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టాం, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని తలంపులోకి వచ్చాడు. తన అన్నదమ్ములందరూ కూడా, నేను మిమ్మల్ని ఏమి చేయను, మీరేదో నాకు కీడు చేద్దాం అనుకున్నారు, దేవుడు నాకు మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందుకని ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. కాబట్టి మొదటి మాట, మన కార్యము సఫలం కావాలంటే కొంచెం ఓపిక, అలాగే పరిశుద్ధత దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి జీవితంలో ఎంతైనా అవసరం. మొదటిది. రెండవది మనం చూద్దాం ప్రభునందు పిల్లారా. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండవ విషయానికి నేను వెళుతున్నాను. రెండవ విషయం ఏంటంటే కీర్తనల గ్రంథం 57వ సంకీర్తన 2వ వచనం. సంకీర్తన 57:2. సంకీర్తన 57:2. 57వ సంకీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చాలు. రెండోది ఏంటి? ఓపికతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని మీద ఆధారపడాలి, మొదటిది. రెండోది ఏంటంటే దేవునికి మనము మొరపెట్టాలి. ఏమని మొరపెడుతున్నాడు? ఒక ప్రార్థన విన్నపం ఏమని చేస్తున్నాడు? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనం ఎవరికి మొరపెడతాం? మనం మొరపెట్టేది ఎవరికి మొరపెడతాం? ఇబ్బందులు వస్తే ఎవరికి మొరపెడతాం? సహజంగా సాయంకాలం పూట ఎవరైతే మనతో కూర్చుంటారో, పక్కన అరుగు మీదనో లేకపోతే మంచం మీదనో వాకిటి ముందుటనో ఎక్కడో ఎవరొకరు కొన్ని ఉంటాయి కదా, చిన్న చిన్న గ్రూపులు మీటింగ్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళ దగ్గర మొరపెడతాం పోయి. నువ్వే కాదు నేను కూడా చెప్తానని చెప్పేసి వాళ్ళు చెప్పే కొన్ని చెప్తారు, వాళ్ళు చెప్తారు. లాస్ట్కి జరిగేది ఏంటంటే ఒకరికొకరు చెప్పుకున్నవి మరొకరికి చెప్తారు. తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నేనేదో నా బాధ ఆమె దగ్గర చెప్తే ఆమె పోయి ఇంకొకళ్ళ దగ్గర చెప్పిందా, చెప్పకూడని దగ్గరే చెప్తుంది ఆమె, చెప్పకూడని దగ్గరే చెప్తాడు ఆయన. పురుషులు లేరని కాదు, పురుషుల్లో ఉన్నారు, స్త్రీల్లో కూడా ఉంటారు. కానీ భక్తుడైన కీర్తనకారుడు ఎవరికి మొరపెడుతున్నాడు? నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరి దగ్గర మొరపెట్టాలి? ఎవరి దగ్గరో ఏడ్చే కన్నీళ్ళు దేవుని పాదం దగ్గరికి వచ్చి కన్నీరు కారుద్దాం. ప్రభువా, నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. మనుషులు వింటారు, పెదవి విరుస్తారు, అయ్యో పాపం అంటారు. ఇవ్వగలిగిన సలహా కొద్ది గొప్ప ఇచ్చినా అది అనుకూలం కాకపోవచ్చు, కానీ ఎదుటికి వచ్చిన నేను నా కార్యాన్ని సఫలం చేసేవాడవు నీవు, కాబట్టి నేను నీ దగ్గర మొరపెడతాను. మన కార్యము సఫలం కావాలంటే దేవునికి మనము మొరపెట్టాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. 16వ అధ్యాయం 3వ వచనం. వివరణాత్మకంగా మనము సమయం లేదు కనుక జ్ఞాపకం చేసుకోలేం, కానీ మరొక మాట చదువుదాం. 16వ అధ్యాయము 3వ వచనం. 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇంతకుముందు ఏం చదివాం మనం? నా కార్యము సఫలము చేయి దేవుని దగ్గర నేను మొరపెడుతున్నాను. పనుల భారం. కొంతమంది పని చేయడానికి బద్ధకస్తులు ఉంటారు, చేస్తున్నట్టుగా నటిస్తారు, కానీ చేసే వాళ్ళ మీదనే ఎక్కువ భారం వేస్తూ ఉంటారు. సహజం అది. ఈరోజు ఎట్లంటే చేసేవాడికే పని చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా అట్లా వాళ్ళు చేయరు, ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. నీ పనుల భారము యెహోవా మీద వేయము. కొన్ని పర్యాలు కొంతమంది వాళ్ళు చేసే పని చిన్నదే, కానీ
మంచి ఎక్కువ చేసేటువంటి వారి మీద వీళ్ళు పోయి రకరకాల మాటలు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు పోవలసినటువంటి గొప్ప సంగతి, లేకపోతే వాళ్ళకి పోవలసినటువంటి క్రెడిట్ అంతా వీళ్ళు పొందుకోవడం కోసం వాళ్ళు ఏం చేయరు, అంతా మేమే చేసేది, ఉదయం లేచేది మేమే, ఆ పనులు చేసేది మేమే, ఈ పనులు చేసేది మేమే, అక్కడికి పోయేది మేము, ఎక్కడికి పోయేది మేమే, అంత కష్టపడతాం, ఎంత కష్టపడతాం, రకరకాలుగా చెప్పుకుంటుంటారు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. అయ్యా, నాకున్న ఈ అవసరత నీకు అప్పగిస్తున్నాను, ఈ పనిని నువ్వే జరిగించి పెట్టాలి. నాకు మొరపెట్టడం, మన ఉద్దేశం ఆయన దగ్గర ఉంచాలి. మన ఉద్దేశాలు ఇంకొకరి దగ్గర ఉంచితే ఆ ఉద్దేశాల్లో ఏదో మనం పొందుకుందామంటే అన్ని పర్యాయాలు అనుకూలం కాకపోవచ్చు. కానీ దేవుని దగ్గర అయితే ప్రభునందు పిల్లారా, ఆయన ఎదుట మనము కార్యము సఫలపరచబడాలంటే ఒక ఓపిక కలిగిన జీవితము, దేవుని మీద ఆధారపడిన జీవితము, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూనే రెండవది మొరపెట్టే జీవితం కావాలి. ఎవరికి మొరపెట్టాలి? మనుషులకు కాదు, దేవునికి మొరపెట్టాలి. మనం దేవునికి మొరపెట్టడం ద్వారా జరగబోయేటువంటి కార్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఈ వాక్యమైన తర్వాత మీకు తెలియచేస్తాను, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న సాక్ష్యంగా తెలియచేస్తాను. కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన చేసే కార్యము. మరొక మాట మనము అదే కీర్తనల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని 3వ విషయానికి ముగించుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావు, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రభునందు పిల్లారా, ఒక మంచి ఒక భద్రతతో కూడినటువంటి సహాయం. యెహోవా నాకు ఆధారం. చాలామంది ఎవరిని ఆధారం చేసుకుంటారు? మనుషులను ఆధారం చేసుకొని వాళ్ళు ఏదన్నా మాట మారిస్తే, చిన్న మోసం చేస్తే ఎంతో నొచ్చుకుంటారు హృదయం. అయ్యో, మేము వారిని నమ్మాము, సొంతోళ్లే, రక్త సంబంధీకులే. ఈరోజు చాలా కుటుంబాలలో మరి ఎక్కడెక్కడో మోసాలు జరగడం కాదు, సొంత రక్త సంబంధీకులు జరుగుతున్నాయి. ఆస్తికి సంబంధించినవి, లేకపోతే ఏదో కొద్ది గొప్ప ఆ ధనానికి సంబంధించినటువంటివి. కాబట్టి రెండవ మాట మనం చూద్దాం, దేవునికి మనము మొరపెట్టాలి. నాకు ఆధారం ఆయన కాబట్టి ఆయన దగ్గర నేను ప్రార్థన చేస్తాను, మొరపెడతాను. ప్రభునందు పిల్లారా, చివరి మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు 3వ విషయం, ఒకటి పరిశుద్ధ జీవితం జీవించాలి. ఓపికతో దేవుని వైపు చూస్తూ ఆయన కనికరం కోసం కనిపెట్టాలి. మన ప్రణాళిక దేవుని పట్ల ఒక ఉద్దేశం ఉంది కనుక ఆ ఉద్దేశాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. రెండవది, దేవునికి మనం మొరపెట్టాలి. మూడవది, ప్రభునందు పిల్లారా గమనిద్దాం. మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 14వ వచనం చూద్దాం. 27వ సంకీర్తన 14వ వచనం. సంకీర్తన 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మొరపెట్టిన తర్వాత కనిపెట్టుకోవాలి. నేను మొరపెట్టింది ఆధారమై ఉన్న దేవునికి ఆయన ఆలస్యం చేసినా సహాయం చేస్తాడు. మనుషుడు మోసం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నా కార్యము సఫలము కావాలి అంటే నేను దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా ఈ బ్యాంక్కి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు కనిపెడతారు. పోయిన వెంటనే లోన్ ఇవ్వమని ఏదైనా సంబంధించినటువంటి అవి ఏమైనా ఇవ్వమంటే వాళ్ళు వెంటనే ఇవ్వరు, ఫలానా రోజు రమ్మంటారు. ముందు సంతోషంగా వెళ్తాం, సోమవారం అంటాని, సోమవారం వెళ్తావు నువ్వు, చూస్తారు మనల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు వాళ్ళు. బ్యాంక్ ఆఫీసర్స్కి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి తర్పీదులు ఉంటాయి. మర్చిపోయినట్టుగా ఏం కావాలి మళ్ళీ అడుగుతారు వాళ్ళు. పోయిన వారం వచ్చాను నేను, పోయిన వారం వచ్చాను, శుక్రవారం వస్తే సోమవారం రమ్మన్నారు. మీరా, సరే నేను ఏదో వాళ్ళు పని ఉన్నట్లుగా మళ్ళీ చూసి, లేదు ఇప్పుడు కొంచెం సోమవారం బిజీగా ఉంది, వీలైతే మీరు మళ్ళీ
శుక్రవారం రమ్మంటారు. చూడండి ప్రభునందు పిల్లారా, వాళ్ళు కొన్ని పరీక్షలు, వీళ్ళకి నిజంగా అవసరత ఉందా లేదా, నిజంగా వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అడుగుతున్నారు, వీళ్ళకి ఇస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి ఓపికను బట్టి గమనిస్తూ ఉంటారు. మళ్ళీ ఏ రీతిగా కట్టగలుగుతారు. ఈ 2-3 సార్లు నువ్వు మాట్లాడేటువంటి మాటల్లోనే సగం నిన్ను కనిపెట్టేస్తారు. మీరు నమ్మండి నమ్మకపోండి. మనకేమంటాం, మనూరులో బ్యాంక్ ఉంది కాబట్టి, మనూరులో పలానా ఆఫీస్ ఉంది కాబట్టి ఆడికి పోయి నువ్వు ఎట్ట నిలబడి ఎందుకు ఇవ్వు అని అంటే, ఎందుకు ఈడో నీకు అర్థమయ్యేటప్పటికీ సగం జీవితం అయిపోద్ది. కాదు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పరిస్థితులు అంటే, ఎందుకు నేను ఆ మాటకు నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, కనిపెట్టుకొని ఉండడం. దేవుడు కూడా పరీక్షిస్తాడు. నువ్వెంతవరకు దేవుని వైపున నువ్వు చూస్తూ ఉన్నావు, ఆయన మీదనే నిజంగా ఆధారపడ్డావా గమనిస్తాడు. అందరూ పోయారు కదా, నేను కూడా పోయి కన్నీరు గాల్చి ప్రార్థన చేసేస్తాను. దేవుడు తెలుసు నువ్వెందుకు ఎలాంటి కన్నీరు ప్రార్థన చేశావో. నీ పక్కన వచ్చేవాళ్ళు ఏమంటారు, నేనన్నా ఏడవలేదు కానీ ఆయన ఏడ్చేడ్చి ప్రార్థన చేశాడే పురుషుడయ్యుండి కూడా. ఆమె అయితే అసలు ఏడుస్తూనే ఉందే రాత్రంతా ప్రార్థనలో. నాకు కాకపోయినా నాకే జాలేసింది, దేవునికి ఏమి జాలి లేదు అంటారు. నువ్వు పైరూపం చూసావు, ఆమె హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి కనిపెట్టుకొని దేవుని వైపు మనం చూడాలి. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు తప్పకుండా కార్యాన్ని సఫలం చేస్తాడు. నేను అడిగింది దేవునికి, నా స్థితి పరిస్థితి, నేను ఏ అవసరత కలిగి ఉన్నానో, ఏ సమస్య మరి నేను కలిగి ఉన్నానో, నా కుటుంబ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయో దేవునికి బాగా తెలుసు. ఆయన ఇచ్చేంత వరకు కూడా నేను కనిపెట్టుకొని ఉంటాను. ఆ సహాయం ఏదైతే ఆ పని ఉందో ఆ పని. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనము కనిపెట్టుకుని ఉండాలి. కీర్తన 104:27 ముగిస్తున్నా నేను. కీర్తన 104:27, 104వ సంకీర్తన 27వ వచనం. 104వ సంకీర్తన. తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చెదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ప్రభునందు పిల్లారా, అన్ని రకాలైనటువంటి పశువుల గురించి, పక్షుల గురించి, అన్ని రకాలైనటువంటి వాటి గురించి బైబిల్ గ్రంథం చాలా వివరంగా తెలియపరుస్తుంది. కొన్నిసార్లు మనం చూస్తాం, కాలానుగుణంగా కొంత ఆహారం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ అవి పోషించబడుతూ ఉన్నాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మనం ఒక్క పూట కనుక ఏదైనా కొంచెం ఆలస్యమైతే ఎన్ని రకాలైన మాటలు మాట్లాడతామో దేవుణ్ణి కదా. ఈ వాక్యం వినే సమయానికి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తావు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నవి. తగిన సమయమందు దేవుడు మనలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. కనిపెట్టుకుని ఉండాలి. కొన్ని పర్యాయాలు మనము కనిపెట్టుకుని ఓపిక లేకపోతే కష్టాలు తీసుకుంటాం. ఆవేశాలకు పోయి ఆలోచన లేకుండా. చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యాపారస్తుడు తండ్రి, కుమారుడు వెళ్ళి ఏం చేశాడు, నాన్న కొంచెము అదిగో ఉన్నటువంటి ఆ పదార్థాలలో గుగ్గుల్లో లేకపోతే ఆ బఠానీలు ఉంటే కొంచెం పెట్టమన్నానంట. తండ్రి ఏమన్నాడు, నాయన ఇప్పుడే నేను ఓపెన్ చేశాను, సర్దుతున్నాను కదా, అంగడంతా నీదే కదా, నువ్వు తీసుకోమన్నాడంట. ఆయన ఏమన్నాడు, లేదు నువ్వే పెట్టమన్నాడంట. తండ్రికి అర్థం కాలేదు. తీసుకోకూడదా అంటే లేదు నువ్వే పెట్టమన్నాడంట. తండ్రి అలా ముంచి ఇలా పెట్టాడు. ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు, తండ్రి దగ్గర పెట్టేవి ఎలా తీసుకొని ఉంటాడు? ఒక చేతి తీసుకుంటా, 2 చేతి తీసుకుంటాడా? మామూలుకి ఇతను తీసుకొని ఉంటే
తండ్రిస్తే ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నాను 100 గ్రాములు వచ్చాయి, కుమారుడు తీసుకొని ఉంటే 20 గ్రాములు వచ్చాయి, చిన్న పిడికిడి కదా. అట్లనే కొన్నిసార్లు ప్రభునందు మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు తొందరపడిపోయి ఆవేశానికి లోనిపోయి కనిపెట్టుకునే జీవితం లేకుండా ఆ కొంచెం తోటి అంతే అయిపోద్ది. తగిన సమయం అందు నువ్వు అన్నీ అనుగ్రహిస్తావు, కొంచెం ఓపిక అవసరం. నాయన నువ్వే యేసయ్యా నువ్వే మాకు దయచేయి ప్రభువా. మనమేమనుకుంటాం, నేను ప్రార్థన చేయబట్టి, నేను చెప్పబట్టి అనే ఆలోచన చేస్తాం మనం. కానీ నువ్వు కనిపెట్టుకున్నది దేవుని కోసము, సహాయం చేసేది, సహాయం చేయవలసింది ఆయనే. ఆయన మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఆ చదువుకున్నటువంటి భాగంలో తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయగొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు నీ గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. ఆయన గుప్పిలి విప్పితే ఎట్లుంటుంది? ఆయన గుప్పిలి విప్పితే సమృద్ధి. ఆ గుప్పిలి విప్పబడాలంటే మనము కొంచెము కనిపెట్టుకునే జీవితం కావాలి. ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి. కార్యము సఫలము కావాలంటే, వాక్యం చదువుకున్నాం కదా, కార్యము సఫలము కావాలంటే పరిశుద్ధమైన జీవితం పాటు ఆ ఓపికను ఎదురు చూచేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండడంతో పాటు ప్రార్థనా జీవితం, ఆయన దగ్గర మొరపెట్టే జీవితం ఎంతైనా ప్రాముఖ్యం. ఏమైనా తెలీదా నాకు కావాలని? కొన్నిసార్లు కొంతమంది తండ్రులను పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏమైనా కంటే సరిపోద్దా? తెలియదు ఆయనకి ఎప్పుడేది కావాలని ఇవ్వాలని. కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పరిస్థితులు ఉంటాయి, నువ్వు అడగడంలో తప్పేంటి? నానా ఇది నాకు కావాలి, డాడీ నాకు ఇది కావాలని అడగడంలో తప్పేంటి? జాగ్రత్త ప్రభునందు పిల్లారా, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన కార్యము సఫలము చేసేది మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చి మనకు ఎంతగానో ఈరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న దేవాది దేవుడు పరిశుద్ధుడు. అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తూ మన కార్యము సఫలం చేయడానికి ఇష్టపడుతుండగా మనం కూడా ఎలాగో ఉంటే మన కార్యము, మన పని సంపూర్తి చేయబడుతుందో గ్రహించి ముందుకు సాగేవారుగా ఉన్నాం. చివరిగా ఆ యెషయా గ్రంథం 64:4 చదువుకొని ముగిచ్చేసుకుందాం. నేను బైబిల్ మూసేస్తున్నాను, సమయం ఇప్పుడు ఖచ్చితంగా 2:05 అవుతుంది. దయచేసి ముగిస్తున్నా, నేను గమనిద్దాం. 64వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 64:4 చదువుదాం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలము చూచి ఉండలేదు. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. ఒక మాట చెప్పాలంటే, ప్రభువా నీవే నా కార్యాన్ని సఫలము చేసేటువంటి దేవుడవు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, తన కొరకు కనిపెట్టుకోని వారి విషయము ఆయన తప్పకుండా మనల్ని తప్పించిన ఆయన. కొన్ని పర్యాయాలు కొంతమంది లైన్లో ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళని ఏమారిచ్చి కళ్ళు కలిపి ముందుకు పోయడానికి ఇష్టపడతారు. దేవుని దగ్గర అలా కాదు, వరసే, క్రమమే. ఎవరు ఎలాగా దేవుని ఎదుట కనబడుతున్నారు ఆయనకు బాగుగా తెలుసు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏంది మేము ఇదిగో ఇలాగా మేము ముందు ప్రార్థన చేసాము, మాకు రాలేదే, వెనక ప్రార్థన చేసాము వాళ్ళకి వచ్చిందే. కొన్నిసార్లు కొంతమంది అలాగ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కొన్ని విషయాల పట్ల. ఆయన ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి కార్యము సఫలము చేసే దేవుని దగ్గర మనము సమకూర్చబడి ఉన్నాం. ఆ కార్యం మన జీవితంలో సఫలపరచబడాలంటే యేసేబులో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి ఓపిక, ఆయనలో ఉన్నటువంటి కనిపెట్టే జీవితం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మొరపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి దేవుణ్ణి మనము అడగాలి. రాబోతున్న దినాలలో ఈరోజు వరకు ఈ వాక్యం వినే సమయానికి, అయ్యో నేను ఎన్నో పర్యాయాలు దేవుడు కార్యము చేయలేదని దేవునికి దూరం అయిపోయానంటే, దేవుడు నిన్ను మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నాడు, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడితే, నా కార్యము నువ్వు చేసేవాడవు, నాకు ఆధారమైన దేవుడవు నీవు తప్ప ఎవరు చేయలేరని నమ్మితే దేవుని ఎద్దుకు రా.
లేదు ఇప్పటికే ఎన్నో కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తూ ఉంటే, అయ్యా ముందున్నటువంటి పనులు కూడా, ముందున్నటువంటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కార్యాలను కూడా నీవు మాత్రమే చేయగలవని ఒక నిరీక్షణతో ఆయన మీద నమ్మకం ఉంచి కార్యము సఫలము చేయగలిగిన దేవునికి మనం స్తుతి చెల్లిస్తూ మన ముందు ఉన్నటువంటి భవిష్యత్తును కొనసాగించుకుందాం. మనలో ఉన్నటువంటి ఆలోచన, భౌతిక సంబంధమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అంతకంటే గొప్ప కార్యము పరలోకంలో నేను ప్రవేశించాలి. ఆ పని జరగాలంటే నా జీవితం నీకు సాక్షార్థకంగా ఉండాలి. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. లోకంలో బలహీనుడు కాకుండా, బలహీనురాలు కాకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నా ముందున్న ఉన్నతమైనటువంటి ఆలోచన నీ రాజ్యంలో నేను ప్రవేశించాలి. ఆ రాజ్యంలో ఉన్న ఆత్మకు మాత్రమే నెమ్మది ఉందని నీ లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి అందులోకి నేను ప్రవేశించాలంటే నేను బలహీనుడు కాకుండా, బలహీనురాలను కాకుండా నన్ను బలపరచు ప్రభు అని చిన్న ప్రార్థన మనం చేద్దాం. కళ్ళు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ వాక్యము దేవుడు మన హృదయాలలో ఫలభరితముగా దీవించినట్లుగా తలలో ఉంచి కళ్ళు మూసుకుంటుండగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ విలువైన వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అని దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. తళ్ళు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా తల్లో ఉంచి కళ్ళు మూసుకుంటుండగా చిన్న ప్రార్థన, ఒక మంచి తీర్మానంతో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీవు ఈ కార్యమును చేసే ఆ శక్తి నీకు ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసించలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా. నీవు మాత్రమే ఈ పనిని చేసే దేవుడవు, కార్యమును సఫలము చేసే దేవుడవు అయ్యా. అందుకనే నా పని నీ ఎదుట ఉంచుతూ ఉన్నాను, నాకున్న మొరను నీ ఎదుట పెట్టుతూ ఉన్నాను. నాకున్నటువంటి ప్రతి అవసరత నీవు తీర్చుతండి అని దేవుని సహాయాన్ని కోరుకొని ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా మన మధ్యలో మరి స్వప్నమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సహోదరి స్వప్న ప్రార్థిస్తూ ఉంది. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన.